హాయ్ ఫ్రెండ్స్, ఇంకో మెయిన్ విషయం చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు గోసినిమా విజయ్ వచ్చింది. గోసినిమా సోసోగా ఉంది. ఆ సినిమా ఏం పెద్దగా బాగాలేదు. ఆ స్టోరీ కూడా లింకప్లో చెప్తా. ఎందుకంటే విజయ్ ఒక టీం అన్నమాట, మన ఇండియన్ సీక్రెట్ ఏజెంట్. అందులో మన సిసి విజయకాంత్ రీసెంట్గా చనిపోయారు. కెప్టెన్ విజయకాంత్ అంటారు, తెలుగులో ఫేమస్ విజయకాంత్. తమిళ్లో రమణము, తెలుగులో ఠాగూర్గా తీశారు ఆయన అన్నమాట. అండ్ సీజీలో క్రియేట్ చేశారు. ప్రభుదేవ వీళ్ళందరూ, ప్రశాంత్ వీళ్ళందరూ ఒక టీము, ఒక గ్రూప్ సక్సెస్ అవుతుంది. రెండోది వెళ్తే అనుకోకుండా ఫారెన్ అటాక్ అయ్యి తన కొడుకు చచ్చిపోతాడు. బేసిక్గా తన కొడుకు కాదు, ఇంకా ఊరు వెళ్తే అనుకోకుండా తన పోలికలతో ఇంకోటి ఉంటుంది, తనే కొడుకు అని చెప్పి అనాథ అని చెప్పి ఇంట్లో పెంచుకుంటాం. వాడు టెర్రరిస్ట్ అన్నమాట. వాడు టెర్రరిస్ట్ కల్లో ఇది విజయ్. అయితే లాస్ట్లో ఏంటంటే శివకార్తికేయ అని ఒక ట్విస్ట్, దాని తర్వాత ఏమొచ్చి ఇంటర్వల్ బ్లాక్ ముందర శివకార్తికేయ అది ఒక ట్విస్ట్, క్లైమాక్స్ ధోని ఇండియా ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంటే ధోని వస్తుంటే పైన రోక్ మీద ఫైటింగ్ అన్నమాట. ఒక రోక్ మీద భయంకరమైన ఫైటింగ్ జరుగుతుంది. అది సీక్రెట్ రా ఏజెంట్ తను కథలో. ఎక్కడైనా ఎవరైనా ప్లాన్స్ చేస్తే వెళ్ళి కాపాడడం మన వాళ్ళని. కొడుకుని పెంచుకుంటే ఎవరు లేరని చెప్పి పెంచుకుంటే వాడే టెర్రరిస్ట్ అని తెలుస్తూ వాడిని చంపేస్తాడు కథలో. ఈ సినిమాకి తెలుగులో 22 కోట్లు బిజినెస్ జరిగింది. ఆ 22 కోట్లు తిరిగి వచ్చాను మనస్ఫూర్తి కోరుకున్నాను. బట్ 35 కొత్త కాన్సెప్ట్స్ వచ్చిన కథ ఇది. 35 అనేది కాస్త కొత్త కాన్సెప్ట్స్ వచ్చిన కథ. 35 మూవీని కూడా చూడండి మీరు, ఖచ్చితంగా నచ్చుద్ది సినిమా, ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది 22 crores పెట్టిందాక వచ్చావు. తెలుగు సినిమా ఇండస్ట్రీ బాగుండాలి, టీఎఫ్ఎక్స్ జరిగినవన్నీ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. సినిమాలు కొన్న డిస్ట్రిబ్యూటర్స్ బయర్స్ అందరూ బాగుండాలి. నెక్స్ట్ వచ్చి దేవర కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకున్నాను. దేవర స్టోరీ కూడా చెప్పేస్తాను. దేవరాలు ఈ సినిమా సముద్రంలో అంటారే దొంగ సరుకు అంటారే, దొంగ సరుకు దాని మీద జరిగే కాన్సెప్ట్. అందులో ఇద్దరు జిఎన్టీఆర్స్, ఒక ఎన్టీఆర్ చచ్చిపోతే రెండో ఎన్టీఆర్ ఎంట్రీ వస్తారు కథలో. దేవరా స్క్రిప్ట్ ఇది. ఒక ఎన్టీఆర్ని చంపేస్తారు, రెండో ఎన్టీఆర్ పిరికోడు ధైర్యవంతుడుగా మారి వస్తాడు. ఇదే కదా దేవరా. ఇది మాఫియా నేపథ్యంలో జరిగే స్టోరీ. ఇది సముద్రంలో జరిగే మాఫియా నేపథ్యంలో జరిగే కథ. చేపల్లో స్మగ్లింగ్ గోడ్స్ పెట్టి అమ్మడం, స్మగ్లింగ్ గోడ్స్ చుట్టూ తిరగడం, ఇది కథ. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. డ్యూటీకి వెళ్తున్నా, కాస్త ఆవునింట్లో వస్తున్నాయి, నిద్రగా ఉంది. 2 days కదా, 2 days హాలిడేస్ వచ్చాయి. ఈరోజు ఎలా అంటే ఏదోలాగా ఉంది. బట్ వర్క్షిప్ అన్నారు, పని ప్రత్యక్ష దైవం అదే కదా, అందుకని వెళ్తున్నాం. 4,000 లోపలికి వెళ్ళండి, పనికి వెళ్ళక తప్పదు.